రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీకు అంతా సర్వసిద్ధమైంది. ఇదే క్రమంలో మరోవైపు ఎస్జిటిలు అయితే నిన్నటి వరకు కూడా వెబ్ ఆప్షన్లు వద్దంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీని పట్ల నిన్న లోకేష్ గారు కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే డిఈఓ ఆఫీస్ వద్ద కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా పరిషత్తులో కావచ్చు ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లతో పాటు ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే లింక్ ఉన్నదో ఆ లింకులో కూడా పూర్తిగా ఓపెన్ కావట్లేదంటూ పలువురు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ సంఘ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు మీకు కావాల్సినటువంటి సానుకూలంగా కూడా ప్రభుత్వం అయితే స్పందించింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఎందుకని చెప్పి ఈ విధంగా ఆందోళన చేపడుతున్నారు? ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ కోసం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ మాన్యువల్ కౌన్సిలింగ్లో కూడా ఆన్లైన్ విధానాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికీ లింక్ రాలేదని చెప్పి 2 గంటలకు పిలిచారు, ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. అలాగే కౌన్సిలింగ్లో చూపించిన ఖాళీలు 1350 ఖాళీలు మాత్రమే రెగ్యులర్ ఖాళీలు చూపిస్తాము. మిగతా 180 ఖాళీలు క్లస్టర్ వేకెన్సీలు అవి జూనియర్లకు చూపిస్తాం, అందరికీ చూపించడం అంటున్నారు. కౌన్సిలింగ్ అంటే 1 నుంచి 1550 వరకు ప్రతి ఖాళీని అందరికీ చూపించాలి. కానీ కొన్ని ఖాళీలు జూనియర్స్కి, కొన్ని ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు అని చూపిస్తున్నారు. అది అసంబద్ధం. ఎందుకంటే ప్రతి టీచరు ఈ జిల్లాలో 1350 ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు ఉన్నాయి, 180 క్లస్టర్ ఖాళీలు చూపించాడు. ప్రతి హై స్కూల్కి 1, 2 ఇచ్చాడు. ఆ క్లస్టర్ ఖాళీలని రెగ్యులర్ టీచరు అంటే ఎవరైతే సీనియర్ లిస్ట్లో ముందున్నారో వాళ్ళకి చూపించే అవకాశం ఇవ్వట్లేదు. కేవలం జూనియర్లు చివరిలో ఉన్న వారికి మాత్రమే మేము కేటాయిస్తామని చెప్పారు. అది అసంబద్ధం. అది ప్రతి టీచర్కి అవకాశం ఇస్తే అందరూ కూడా కదిలే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమంది లబ్ధి పొందుతారు, కొంతమంది సీనియర్లు అందరూ కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. చైన్ కూడా కదిలే అవకాశం ఉండదు. ఇటువంటి విధానాన్ని ఖండిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఐక్యవేది పక్షాన డిఓ గారికి మెమరాండం ఇచ్చాము, నిరసన కూడా తెలియజేస్తాం. అయితే ప్రభుత్వం కూడా స్పందించి ఖాళీలన్నీ కూడా అందరికీ చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మాన్యువల్ కౌన్సిలింగ్ అంగీకరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ప్రధానమైన డిమాండ్ ఏంటి అంటే క్లస్టర్ వేకెన్సీలుగా ఉన్న 150 వేకెన్సీలు కూడా ఆ ఖాళీలన్నింటినీ కూడా మొదటి నుంచి అందరికీ కౌన్సిలింగ్లో చూపించాలి. ప్రభుత్వం చేస్తున్న ఒక వితండవాదం ఏంటి అంటే క్లియర్ వేకెన్సీలు ఖాళీగా ఉండిపోతాయేమో, ఒకవేళ క్లస్టర్ వేకెన్సీలు నిండిపోతే క్లియర్ వేకెన్సీలు ఖాళీగా ఉండిపోతాయేమో అని అంటుంది. కానీ అది తప్పు విధానం, ఆ వాదన తప్పు. ఎందుకంటే క్లియర్ వేకెన్సీల కన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు, ట్రాన్స్ఫర్కి అప్లై చేసిన వాళ్ళు. కాబట్టి 180 క్లస్టర్ వేకెన్సీలు తప్పనిసరిగా ఎవరో ఒకరు కోరుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని కూడా దగ్గర ప్రాంతాల్లో క్లస్టర్ వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి సీనియర్లు ఎవరైనా కోరుకోవచ్చు. ఎక్కువ పాయింట్లు సంపాదించిన వాళ్ళకి ఎలాగో ముందు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా క్లస్టర్ వేకెన్సీలు చూపిస్తే వాళ్ళ విల్లింగ్ ఉంటే అక్కడికి వెళ్తారు, లేదా క్లియర్ వేకెన్సీలోకి వెళ్తారు. వెళ్ళాలా మానాలా అనేది కౌన్సిలింగ్ విధానంలోనే ఆ టీచర్కి ఉన్న ఒక వ్యక్తిగతమైన స్వేచ్ఛ అభిప్రాయం. కాబట్టి దీన్ని క్లస్టర్ వేకెన్సీలు, డిఎస్సి ఖాళీలు అన్నింటినీ కూడా డిస్ప్లే చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవానికి ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ అంగీకరించినందుకు ముందు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు 2 గంటలకల్లా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని పిలిపించారు, కానీ ఇప్పటికి దాదాపు 3 గంటలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు. కారణం ఏంటంటే టెక్నికల్ ఇష్యూ ఉంది, వేకెన్సీస్ అలా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఏదైనప్పటికీ కూడా ఇక్కడ 400 మంది టీచర్లు వాళ్ళ తాలూకా డిపెండెంట్స్ అందరూ వచ్చారు. కాబట్టి ఇదంతా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే మాన్యువల్ కౌన్సిలింగ్ వల్ల లేట్ అవుతుంది, మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ నిందలేసే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా అధికారులు చొరవ తీసుకుని ఇన్ టైం ఏదైతే ఇచ్చారో జిల్లా విద్యాశాఖ అధికారులు ఇన్ టైంలో కౌన్సిలింగ్ చేయాలని ఒకటి కోరుకుంటున్నాం. రెండోది, మరి వేకెన్సీలు అందరికీ చూపిస్తేనే న్యాయం జరిగినట్టు లెక్క. ఇప్పుడు కొన్ని వేకెన్సీలు లాస్ట్ వరకు ఉంచేసి ఆ వేకెన్సీలు మరలా మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తామనే ప్రక్రియ కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధం. కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఉంటాయంటే ఖచ్చితంగా అందరికీ మొదటి సీరియల్ నెంబర్ 1 నుంచి కూడా అన్ని వేకెన్సీలు చూపించాలి, క్లస్టర్ వేకెన్సీలు చూపించాలి. అలాగే ఉపాధ్యాయ సంఘ నాయకులను కౌన్సిలింగ్ హాల్లోకి అనుమతించడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ తెలియకుండా అసలు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నదే వీళ్ళకి చైతన్యం చేసి అక్కడ జాగ్రఫికల్గా ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళకి తెలియజేయడానికి తప్ప అక్కడ మేమేమి గందరగోళం సృష్టించే పరిస్థితులు ఏమి లేవు. ఎందుకంటే మేము కూడా కౌన్సిలింగ్ సజావుగా సాగాలి, పాఠశాలలు 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి విద్యాబోధన చక్కగా జరగాలనే కోరుకుంటున్నాం. కాబట్టి సంఘ నాయకులకు కూడా కౌన్సిలింగ్ హాల్లో అనుమతించి సహకరించవలసిందిగా ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం. షెడ్యూల్ ప్రకారం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ చేస్తే ఇప్పుడు వేలాది మంది ఉపాధ్యాయులు ఇక్కడ
ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకి కూడా సరైన సౌకర్యాలు కూడా కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉందని తెలియజేస్తున్నాం. చెప్పండి అమ్మా, ఇంకా మీ ప్రధానంగా ఇంకా మీ సమస్యలు ఇంకే ఉన్నాయి ఏంటి? ఈరోజు చూసుకుంటే వేలాది ఉపాధ్యాయులతో మాత్రం ఎక్కడే ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే దీనికి సంబంధించిన వెబ్స్ కూడా పూర్తి పనిచేయట్లేదు. ఒక ఆఫ్లైన్ అయినప్పటికీ కూడా ఆన్లైన్ పరంగానే మరోవైపు జరుగుతున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? ముందుగా ప్రభుత్వం ఆ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పేసానంటే ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కలిసి ఐక్యవేదికలో పోరాటం చేసిన జరిగింది. మరి పోరాటాన్ని అంగీకరించి ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టడానికి చొరవ తీసుకొని నిర్ణయం చేశారు. చాలా సంతోషం. కాబట్టి ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగానే షెడ్యూల్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 2 గంటలకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పేసి అని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ సుమారు 5 గంటలకు కావస్తుంది. వేలాది మంది ఉపాధ్యాయులు ఈ సెంటర్లో ఉన్నారు. జిల్లా పరిషత్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇందులో మహిళా టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టి మహిళా టీచర్లు ఇంకా టైము ఎక్కువ చేస్తే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి చాలా దూర ప్రాంతాలు వెళ్ళవలసి ఉంది. కాబట్టి ఇన్ టైము ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ ఇచ్చిందో ఆ షెడ్యూల్ ప్రకారంగానే 2 నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా వెబ్ కౌన్సిలింగ్ అలాగే కంప్యూటర్ ఓపెన్ అవ్వలేదని చెప్పేసి అని అంటున్నారు. వైజాగ్లో ఓపెన్ అయిందని అంటున్నారు. అలాగే కడపలో ఓపెన్ అయింది అంటున్నారు. అంటే అక్కడక్కడ చెప్తున్నారు. కానీ విజయనగరంలో కూడా అది ఓపెన్ చేసి తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి మేము కోరుతున్నామండి. చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఉన్నటువంటి ఏదైతే టీచర్స్ అంతా కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మాన్యువల్గా అయితే ఇవ్వడం పట్లయితే మాత్రం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పలు సమస్యలు కూడా ఇలా తలెత్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మాన్యువల్ పేరుతో మరోవైపు చూసుకుంటే ఏదైతే ఆన్లైన్ విధంగానైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా చూసిన క్లస్టర్లు అనేవి అయితే ఉంటాయి. ఈ క్లస్టర్లో కూడా ప్రతి క్లస్టర్లో కూడా ఒక పోస్ట్ అయితే మాత్రం పూర్తిగా హోల్డ్ చేసి అయితే మాత్రం ఉంచుతున్నారంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇలా సంబంధించినటువంటి సంఘ నాయకులు కూడా లోపలికి పంపించట్లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి కూడా ఎటువంటి అవకాశం కూడా కల్పించట్లేదు అంటూ మరోవైపు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో జిల్లా పరిస్థితి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.